నానా హాయ్ చెప్పు నానా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఢిల్లీలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అయితే మేమైతే విజిట్ చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రెడ్ ఫోర్ట్. అది మీ అందరికి తెలుసు, షార్ట్ వీడియోలో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈ రూమ్ మొత్తం రచ్చ ఉంటది, మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. కమాన్ బాయ్. ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, క్యాబ్ కోసం వెయిట్ చేసినంత. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ మాలాగా క్యాబ్ మాట్లాడుకోండి. చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. ఫైనల్లీ రెడ్ ఫోర్ట్ కి అయితే వచ్చేసాం. మా నాన్న స్టార్టింగ్ మొదలు పెట్టేసిండు కొనడం. కమాన్ చిన్నబ్బాయి. మా ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నారు. ఇంకా రెడ్ ఫోర్ట్ స్టార్టింగ్ లోనే మేమైతే వాటర్ అయితే పట్టుకుంటున్నాం. ఈ ఎండకి వాటర్ క్యాన్ పెట్టుకున్నా తక్కువే. మా వాళ్ళు వాటర్ పట్టే బిజీలో ఉంటే నేను మాత్రం వీడియో తీసుకునే బిజీలో ఉన్నా. ఈ గ్యాప్ లో మా నాన్న అయితే ర్యాప్ లో క్యాప్ తెచ్చి పెట్టాడు. ఈ క్యాప్ నాకు ఎలా ఉంది. ఇంకో విషయం, సమ్మర్ లో మాత్రం రాకండి, ఈ ఎండకి ఏ ప్లేస్ సరిగ్గా చూడలేం మనమైతే. ఎందుకక్క అంటారా, ఆల్రెడీ మా ఫేసెస్ మొత్తం విత్ మేకప్ కాస్త వితౌట్ మేకప్ అయ్యి, అందుకే అంటున్నా. మీలో ఎవరైనా రెడ్ ఫోర్ట్ ని చూసారా? చూస్తే నాకైతే కామెంట్ చేయండి. గాయస్ మేమైతే ఈ రోజు నడుచుకుంటూ ఎర్రకోట మొత్తం తిరగలేమని చెప్పేసి ఆటో మాట్లాడడానికి అయితే వచ్చేసాం. మై ఆటో మై ఫ్యామిలీ. మై ఆటో మై ఫ్యామిలీ. బేరం ఆడడం ముఖ్యం, బిగులు ఎక్కడైతే ఏంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఆటో ఎక్కినాం ఫ్రెండ్స్, మొత్తం తిప్పుతాడంట ఇక్కడ. అక్కడ అనిపించలేదు నేను అక్క మా అమ్మ అక్కడ కనపడుతుంది. బా మయా స్టిక్ తీసుకుంటూ. ఈ రెడ్ ఫోర్ట్ ని 1648 లో మొఘల్ సంస్థానానికి చెందిన చక్రవర్తి షాజహాన్ కట్టించాడు అంట. మీకు ఆల్రెడీ తెలుసు, ఈ కోట మొత్తం ఎర్రరాయితో కట్టారు కాబట్టి దీనిని రెడ్ ఫోర్ట్ అంటారు. చిన్నప్పటి నుంచి బుక్స్ లో చూడడమే, ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూస్తున్నా. ఇదైతే ఇండియాలోనే మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ అంట. మీరు కానీ రెడ్ ఫోర్ట్ కి రావాలనుకుంటే మార్నింగ్ అయితే రాకండి, ఈవినింగ్ అయితే రండి. ఇంకా కొంచెం లగేజ్ అయితే మెయింటైన్ చేయండి. మేం చేసిన మిస్టేక్స్ మీరైతే అస్సలు చేయకండి. సరేలే, ఇంత దూరం వచ్చాం కదా, ఒక ఫ్యామిలీ ఫోటో అయినా తీసుకుందాం, ఒక మెమరీగా అయితే ఉంటది అనుకున్నాం. ఒక్క ఫోటో కాస్త 10 ఫొటోస్ అయ్యాయి. ఒక్క ఫోటో వచ్చి 40 రూపీస్ అంట. మనీ మ్యాటర్ పక్కన పెడితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. చాలా సాటిస్ఫైడ్. వరద బాధితులు పులిహోర ప్యాకెట్స్ కోసం ఎలా వెయిట్ చేస్తారో అలా వెయిట్ చేస్తున్నారు మా ఊళ్ళో ఫొటోస్ కోసం. అట్లుంటది మా ఊళ్ళతోటి. ఇదొకటి చూడు చూపి, దాన్ని చూపి మురిసిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఫోటో చూసి. వచ్చింది నేనే పిచ్చిదల్లా. ఇంతకి నా ఫోటో ఎలా ఉంది, నచ్చిందా మీకు? ఫస్ట్ పావనక్క, నెక్స్ట్ నేను మా సిస్టర్, ఈ నేను చప్పరి ఫ్యామిలీ ఫోటో, మా అమ్మ డాడీ, అంకుల్, అక్క. ఫైనలీ అంకుల్ రియాక్షన్. ఇంకా తీసుకున్న టికెట్లకి న్యాయం చేయాలి కాబట్టి రెడ్ ఫోర్ట్ ముందు పడ్డ సోకులు చాలు అని మేమైతే లోపలికైతే వెళ్తున్నాం. లోపల మ్యూజియం కూడా ఉందంట, కానీ మాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. మేము నార్మల్ టికెట్ తీసుకున్నాం రెడ్ ఫోర్ట్ మొత్తం తిరగడానికి. ఇంకా మాకు టైం కూడా చాలా తక్కువ ఉండే. ఇంకా వన్ డే లో చాలా ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి మేమైతే మ్యూజియం చూడలేదు. ఇంకో విషయం, మీరైతే రెడ్ ఫోర్ట్ కోసం మాత్రం ట్రైపాడ్ అయితే తీసుకురాకండి. నా ట్రైపాడ్ అయితే ఎంట్రన్స్ లోనే తీసుకున్నారు, లోపలికి అల్లో లేదంట. ఎటు చూసినా ఎర్రగోడలే కనిపిస్తున్నాయి. కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే చిన్న షాపింగ్ వైబ్ అయితే ఉంటుంది. మా అక్కలిద్దరు తెగ డిస్కస్ చేస్తున్నారు, ఏ బ్యాంగిల్ తీసుకోవాలి, ఏ ఇయర్ రింగ్స్ తీసుకోవాలని. వీళ్ళతో నాకెందుకురా బాబు అని నాది నేనే సెలెక్ట్ చేసుకున్నా. నిజంగా చార్మినార్ లో ఉన్నట్టే ఉంది మొత్తం. ఇక్కడ రెడ్ ఫోర్ట్ చిన్నగా ఉంటదని మాత్రం అనుకోకండి, చాలా అంటే చాలా పెద్ద ఉంది. మొత్తం తిరగాలంటే వన్ డే అవుతుంది. మేమైతే పైన చూసి అయితే వెళ్తున్నాం. ఫైనల్లీ నా ఎక్స్పీరియన్స్ అయితే పెద్ద గోల్కొండను చూసినట్టుంది, కానీ బాగుంది. మీరు ఢిల్లీకి వస్తే పక్కా చూడండి. వెళ్ళిపోతున్నాం బాయ్ చెప్పండి, అర్థంగా ఉంటారు. ఎలా వచ్చామో అలాగే వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.